నమస్తే. రేవంత్ రెడ్డి గారు 5,000 కోట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానంటున్నారు. దాని గురించి ఏమంటారంటే ఇది రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, చాతగాని పాలన. రేవంత్ రెడ్డి గాంధీ గాంధీ విగ్రహం పెట్టమని ఎవరు అడగలేరు. ఆయన గెలిచిన గుజరాత్ గాంధీ పుట్టిన రాష్ట్రము. ఆ రాష్ట్రంలోనే గాంధీజీ విగ్రహం పెట్టడానికి అక్కడ వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ పెట్టడం అవసరమా? ఇంతమందికి బయటికి పడేసి ఇక్కడ పెట్టడం అంత కరెక్ట్ కాదు కదా. ఆయన పుట్టిన రాష్ట్రంలోనే పెట్టడానికి ఆలోచిస్తారు. ఇక్కడ ఇంతమందిని బయట పడేసి పెట్టడం అంత కరెక్ట్ ఏం కాదు. అంటే ఆయన ముందు సుందరీకరణ 500 ఇల్లు ఖాళీ చేస్తున్నారు ఉన్న పలంగా అని అంటారు. దాని గురించి ఇదంతా రేవంత్ రెడ్డి దోచుకోవడం కోసము. మూసి సుందరీకరణ లేదు, గడిదిగుడ్డు లేదు. సుందరీకరణ చేయడానికి ఈడ ఏముందని సుందరీకరణ చేయాలి? ఫస్ట్ మూసి సుందరీకరణ చేయాలంటే వీళ్ళందరినీ బయట పడేయాలి. వీళ్ళందరినీ బయట పడేయకుండా సుందరీకరణ చేయడానికి రాదా? ఇంత కుటుంబాలను రోడ్ల పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నారు కదా. దాని గురించి రోడ్ల పడేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. ఆయనకు కష్టపడి తెచ్చుకున్నది ఏం లేదు కదా. ఇంతమంది కష్టాన్ని బయట పడేస్తే రేవంత్ రెడ్డికి పుట్టగతులు అనేటివి ఏమి ఉండవు. పథకాలు అన్నాడు. ఆడవాళ్ళకి ఏమన్నా మీకు వస్తుందా? మీరు ఒక మహిళగా మాట్లాడుతున్నారు. మాకు వచ్చే పథకమా? మాకు ఒక ఫ్రీ బస్ ఎక్కుతున్నాము. కానీ మొన్న ఇక్కడనే మెహదీపట్నం రావడానికి వచ్చా, ఒక్క బస్ కూడా ఆపట్లేదు. టికెట్ బస్ పెట్టుకుని వెళ్ళా నేను. 45 రూపాయలు ఆర్ఎం గారి నుంచి ఖాళీ మెహదీపట్నానికి 45 రూపీస్. నువ్వు ఫ్రీ బస్ పెట్టి ఏం చేసినావు? స్కూల్ పిల్లలకి టికెట్ రేట్ పెంచినావు, బస్ పాస్ రేట్ పెంచినావు. జెంట్స్ కి 20 రూపాయలు ఉన్న టికెట్ ని 40 రూపాయలు చేసినావు. ఆడ ఫ్రీ పెట్టడం ఏంది? నువ్వేమన్నా నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావు? నేను ఫ్రీ పెట్టావని మేము అడిగినామా? ఇంకా కరెంట్ బిల్ అంటున్నావు. కరెంట్ బిల్ ఏం చేసినావు? కరెంట్ బిల్లుని అప్పుడు 5 రూపాయలు ఉండేనేమో, ఇప్పుడు 10 రూపాయలు చేసినావు. 200 యూనిట్లు ఫ్రీ చేసినావు. ఆ 200 యూనిట్ల పైన వచ్చిన వాళ్ళైతే మిగతా భారాన్ని అయితే కట్టాలి కదా. తులం బంగారం ఇస్తున్నావా? మా కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది, కానీ నీలాగా చేతగాని అమలు కానీ హామీలు ఇవ్వలేడు. ఇప్పుడు నువ్వు ఆ హామీలు అడిగితే నా దగ్గర పైసలు లేవు, పేగులు మెడలు వేస్తా, అది ఇది అని మాట్లాడుతున్నా. ఇది సీఎం గా మాట్లాడే పద్ధతి కాదు, మంచి పద్ధతిగా మాట్లాడాలి. ఏం చెప్పాలంటే ఇంకా రేవంత్ రెడ్డికి ఇదే రాజకీయం లాస్ట్. నెక్స్ట్ సర్పంచ్ కూడా గెలవడు, ఇంకేది గెలవడానికి ఛాన్స్ కూడా లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ ఓట్లు వేయరు. రేవంత్ రెడ్డి గారి విగ్రహం కడతా అని చెప్పేసి ఇల్లు పూలు కడతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిర్ణయం మీరేం చెప్తారు? ఇక్కడ ఇల్లు గులగొట్టడం అనేది చాలా తప్పండి. ఇది చాలా రోజులకి ఇల్లు ఉన్నది కదా, పర్మిషన్ తోనే కట్టారు కదా. దాన్ని ఇప్పుడు మీ ఇష్టానుసారము ఇది చేస్తానంటే కష్టం. అది దీనికి ఎవరు యాక్సెప్ట్ లేరు. ఒక పక్క హామీలు నెరవేర్చలే, ఇంకా వాటి మీద దృష్టి పెట్టకుండా 5,000 కోట్లతో ఇలా కడతాను. ఫస్ట్ అయితే హామీలు ఇచ్చిండు, 6 హామీలు. అందులో ఏది ఒకటి నెరవేర్చలేదు ఇప్పటివరకు. మళ్ళీ ఇది కొత్తగా దీని గురించి మాత్రం డబ్బులు వస్తున్నాయి, హామీలకు మాత్రం డబ్బులు రావట్లేదు. దాని విషయంలో అతను ఆలోచించాలి. పేదల దగ్గరికి వస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఇంత ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ అవిటిని డెవలప్ చేయొచ్చు కదా. అక్కడైనా గాంధీ గారిది చేయొచ్చు, ఇక్కడే కట్టాలని ఏమి ఇది లేదు. గాంధీ గారు వచ్చి చెప్పలేదు కదా నాకు ఇక్కడే సరోవర్ కట్టండి, నాది విగ్రహం పెట్టండి అని. దాని గురించి ముని మనవరు కూడా ట్వీట్ చేయడం జరిగింది. గాంధీ గారి ముని మనవరు కూడా చెప్పడం జరిగింది అన్నమాట, ఎందుకు విగ్రహం అని. అవును, నిజమే. వాళ్ళే అన్నప్పుడు నీకెందుకు అంత ఇది? గాంధీ వాళ్ళ వారసత్వం వాళ్ళే వద్దని అన్నారు, మీకెందుకు అంత ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు వేరే దగ్గర చేసుకోవాలి. ఇన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టి మీరు చేయాల్సింది ఏముంది? ఇంతమంది బాధపడుతుంటే మీకు వచ్చే లాభం ఏంటి? ఈఎంఐస్ కట్టుకొని లోన్స్ లో తీసుకొని ఇంకా అవి పే కూడా కాలేదు మొత్తము. అయినా మీరు కొత్తగా రూల్ తీసుకొచ్చి మేము ఇక్కడ సరోవర్ కడతాము అది ఇదంటే అది ఎవరు ఒప్పుకోరు అసలు. అది కాని ఏమో అమౌంట్ ఇస్తాను అంటున్నారు కానీ మాకు అవసరం లేదు. ఇక్కడ ఇంత మంచిగా ఉండగా అమౌంట్ తీసుకొని ఏం చేస్తాం మేము? అమౌంట్ మాకు అవసరం లేదు, మా ఇల్లు మాకే ఉండాలి. పిల్లలు ఫుల్ ఎగ్జామ్స్ టైము, వాళ్ళు మొత్తము ఇందులోనే తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళకి భయం అయిపోయింది, మేము ఎప్పుడు ఎక్కడ పోవాల్సి వస్తుందో ఏమో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మేము అని. హైడ్రా అని చాలా రోజుల కింద అన్నారు, ఇది ఎఫ్బిఎల్ లో ఉంది అని అన్నారు, కానీ ఇప్పుడు ఎఫ్బిఎల్ లో లేదంటున్నారు. ఏదో సరోవర్ కడతాము అది ఇది అని మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ కాని పని అది. ఇక్కడ ఎవరు ఒప్పుకోరు కూడా. అదే కదా తప్పైపోయింది. కావాలని గెలిపించుకున్నందుకు మా కిందకే నీరు తీసుకొచ్చిండు, మమ్మల్ని బయటికి పడేస్తున్నాడు.
తీసుకొచ్చి. నెక్స్ట్ ఎలా బుద్ధి చెప్పబోతున్నారు ఎలక్షన్? ఇంకేముంది, మళ్ళీ అతను రాడు కదా ఇక. ఎవరు అతనికి తెలుసుకొని ఓటేస్తారు, ఓటేస్తే ఇంకా వాళ్ళు చెప్పు తీసుకొని వాళ్ళు కొట్టుకోవాల్సిందే. ఫైనల్ గా మీరేం చెప్తారు మరి రేవంత్ రెడ్డి గారు? కానీ ఇది మానుకోవాలి, మీరు సరోవర్ అనేది మానుకోవాలి. మానుకొని వేరేగా చేసుకోండి డెవలప్మెంట్, కానీ ఇక్కడ మానేసుకోండి. ఇక్కడ అనేది కుదరదు. ఎవరు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ రాజకీయ చేయడానికి వచ్చిందని చెప్తున్నారు, మీకు అండగా కాకుండా. కాదు కాదు, రాజకీయం కాదు, మా బాధలు తెలుసుకోవడానికి వచ్చారు వాళ్ళు. రాజకీయం అంటే చాలా సార్లు చేసుకున్నారు, కానీ మా బాధల గురించి వచ్చారు. అతను మీరేం చేస్తున్నారు, మమ్మల్ని రోడ్డు మీద గుంజేస్తున్నారు, ఆయన రోడ్డు మీద పడకుండా చూస్తున్నాడు అంతే. హై బ్రో. ఇలా కేసీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంపై మీరు ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయము పిచ్చి నిర్ణయం. పిచ్చి కుక్క, ఇంట్లో పెంచుకున్న కుక్క రోడ్డుకి ఎక్కినప్పుడు కొన్నిసార్లు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది చూడు, అట్లా అవగాహన లేని సీటును కొనుక్కొని సీటు కొనుక్కొని ఓ సీట్లో కూర్చొని ఆ సీటుకు సంబంధించిన ఆధ్వర్యాలు పనితనం ఏమి తెలియక ఏం చేయాలనో అలవాటు లేక పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే రాత్రిలో ఆలోచించి పొద్దుగాల అమలు చేస్తున్నాయని, రాత్రి అంతా ఆలోచించి పొద్దుగాల అమలు చేస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు, పిచ్చి నిర్ణయాలు చేస్తే పబ్లిక్ ఊరుకోరు, బొంద పెట్టేస్తారు. మరోసారి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీ ఉన్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా చూడవచ్చు, ఎలా రెస్పాండ్ అవుతారు ఇక్కడ పూజ చేయాలని చెప్పేసి ఉగాది రోజు శంకుస్థాపన రెడీ అవుతున్నారు? ఆయన శంకుస్థాపన చేస్తలేడు, ఆయన భూస్థాపించడానికి ఆయన పునాది వేసుకుంటుండు. ఇది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులారా, మీ భవిష్యత్తును అంధకారంలోకి తీసుకోపోవడానికి మీ సీఎం కంకణం కట్టుకుండు. మా యొక్క ఏరియాలో అడుగు పెడితే మేము తొక్కి పాతరేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ తెలంగాణ ఉద్యమం నుంచి, రాజేందర్ నుంచి ఉద్యోగాల సంఘస్థుల నాయకుడు స్వామిగౌడ్ అనే పెద్ద నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుని ఇలాకల ఉద్యమకారులందరూ లక్షల మంది ఉన్నారు. ఈ ప్లాట్ల వాళ్ళని ఏకం చేసుకొని తొక్కి పాతరేయడానికి సిద్ధంగా ఉన్నాం.